హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో మోడల్ వెర్బ్స్లో నీడ్, డేర్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా నీడ్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకపోతే అప్పుడు డేర్ గురించి కూడా చెప్పుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్, పర్సనలైజ్డ్, నన్ అన్న ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ నీడ్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి నీడ్, డేర్ అనేవి రెండు కూడా మోడల్ వెర్బ్సే. అయితే వాటిని సెమీ మోడల్ వెర్బ్స్ అంటాం. ఎందుకు సెమీ మోడల్ వెర్బ్స్ అంటాం అంటే అవి మెయిన్ వెర్బ్గా పనిచేస్తాయి, మోడల్ వెర్బ్గా కూడా పనిచేస్తాయి. రెండు రకాలుగా వ్యాఖ్య చేస్తాయి కాబట్టి వాటిని సెమీ మోడల్స్ అని పిలవడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి మోడల్ వెర్బ్స్ ఏమున్నాయి? విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, యూజ్డ్ టు, ఆట్ టు. ఓకేనా? అవి మోడల్స్, ఇవి మోడల్స్. కాబట్టి వీటి సెమీ మోడల్స్ అని పేరు. అంటే ఇవి మెయిన్ వెర్బ్గా పనిచేస్తాయి, మోడల్ వెర్బ్ కూడా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి వీటిలో ఏమంటామంటే సెమీ మోడల్స్. ఫస్ట్ నీడ్ గురించి డిస్కస్ చేద్దాం. నీడ్ అంటే ఏంటి? అవసరం, నెసెసిటీ. ఓకేనా? అవసరం ఉంది అని అనడం. ఓకేనా? నేను అతను కావాల్సిన అవసరం ఉంది, అతను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఇలాంటి సిచ్యువేషన్లో నీడ్ని మనము మోడల్ వెర్బ్గా అలాగే మెయిన్ వెర్బ్గా మనం ఉపయోగించడం జరుగుతుంది. అయితే మోడల్ వెర్బ్ ఉపయోగించినప్పుడు, మెయిన్ వెర్బ్గా ఉపయోగించినప్పుడు మీనింగ్స్ ఒకటే, ఉపయోగించే విధానం వేరు. ఫస్ట్ నీడ్ గురించి డిస్కస్ చేస్తే నీడ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది, మోడల్ వెర్బ్గా పనిచేస్తుంది. మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్, మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్గా పనిచేస్తుంది, మోడల్ వెర్బ్ కూడా పనిచేస్తుంది. ఫస్ట్ మెయిన్ వెర్బ్గా ఎప్పుడు పనిచేస్తుంది అని డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మోడల్ వెర్బ్గా ఏ సందర్భాల్లో పనిచేస్తుందని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే నీడ్ అనేది మెయిన్ వెర్బ్గా ఎప్పుడు పనిచేస్తుందంటే సబ్జెక్ట్ తర్వాత నీడ్ కానీ నీడ్స్ కానీ, నీడ్ లేదా నీడ్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ గురించి ముందు డిస్కస్ చేస్తున్నాను. నీడ్, నీడ్స్ ఉండి వెంటనే నీడ్ తర్వాత కానీ నీడ్స్ తర్వాత కానీ. నీడ్స్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింపుల్ ప్రెజెంట్లో హీ, సీ, ఇట్లు ఉంటే, థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉంటే వెర్బ్కి మనకి ఎస్ఆర్ఎస్ వస్తుంది కదా. కాబట్టి మెయిన్ వెర్బ్గా చెప్తున్నాం కాబట్టి నీడ్కి ఎస్ పెడతాం. ఇప్పుడు ఇక్కడ హీ, సీ, ఇట్లు ఉంటే సింపుల్ ప్రెజెంట్లో నీడ్కి ఎస్ పెట్టాలి. సో ఈ విధంగా నీడ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉన్నా లేదా నీడ్ తర్వాత వెంటనే 2+ వెర్బ్ 1 ఉన్నా అప్పుడు అది మెయిన్ వెర్బ్గా పనిచేస్తున్నట్టు. ఓకేనా? ఆర్డినరీ వెర్బ్గా పనిచేస్తున్నట్టు. నీడ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉన్నా లేదా వెంటనే 2+ V1 ఉన్నా అప్పుడు నీడ్ అనేది మెయిన్ వెర్బ్, మోడల్ వెర్బ్ కాదు. ఓకేనా? అయితే ఇక్కడ మెయిన్ వెర్బ్గా నీడ్ని పాజిటివ్గా రాయొచ్చు, నెగిటివ్ రాయొచ్చు, క్వశ్చన్ రాయొచ్చు. నీడ్తో పాజిటివ్ సెంటెన్స్ రాయొచ్చు మెయిన్ వెర్బ్గా, అలాగే నెగిటివ్ సెంటెన్స్ రాయొచ్చు, అలాగే క్వశ్చన్ కూడా తయారు చేయొచ్చు, ఇంటరాగేటివ్ కూడా రాయొచ్చు. చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీ నీడ్స్ యువర్ హెల్ప్. హీ నీడ్స్ యువర్ హెల్ప్. ఇక్కడ చూడండి, నీడ్స్ వెంటనే యువర్ హెల్ప్, అతనికి మీ సహాయము అవసరం ఉంది అని. యువర్ హెల్ప్ అనేది ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్. నీడ్స్ తర్వాత వెంటనే ఒక ఆబ్జెక్ట్ వచ్చింది. హీ నీడ్స్ వాట్? యువర్ హెల్ప్. కాబట్టి వెర్బ్ అంటే నీడ్స్ అనే వెర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది ఏ వెర్బ్ అవుతుందండి? ఆర్డినరీ వెర్బ్ అవుతుంది. ఇక్కడ నీడ్ అనేది ఆర్డినరీ వెర్బ్. నీడ్ తర్వాత అయినా నీడ్స్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ వచ్చినా అది మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్. లేదా నీడ్ లేదా నీడ్స్ తర్వాత వెంటనే 2+ V1 వచ్చినా అది మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్. అయితే ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ హీ, సీ, ఇట్లు ఉంటే ఇక్కడ ఏమొస్తుంది? వెర్బ్ 1కి ఎస్ఆర్ఎస్. వెర్బ్ 1కి ఎస్ఆర్ఎస్ ఎప్పుడు పెడతామండి? అది మెయిన్ వెర్బ్ అయితేనే మనం పెడతాం. గో, గోస్, కాల్, కాల్స్, ప్లే, ప్లేస్, అవన్నీ మెయిన్ వెర్బ్లే కదా, ఆర్డినరీ వెర్బ్లే కదా. వాటికే కదా వెర్బ్ 1కి ఎస్ఆర్ఎస్ పెడతాం. అంతేగాని మోడల్ వెర్బ్కి ఎస్ఆర్ఎస్ పెడతామా? పెట్టాం కదా. విల్స్ పెడతామా? విల్ గో అంటాం కానీ విల్స్ గో అంటామా? షెల్ కమ్ అంటాం కానీ షెల్స్ కమ్ అని అంటామా? షుడ్ గో అంటాం, షుడ్స్ కమ్ అని అంటామా? అంటే మోడల్ వెర్బ్స్కి ఎప్పుడు ఎస్ఆర్ఎస్ పెట్టాం, ఓన్లీ మెయిన్ వెర్బ్కే పెడతాం. ఓకేనా? కాబట్టి ఇది మెయిన్ వెర్బ్ అని అర్థం. వెర్బ్ 1 చివరిని ఎస్ఆర్ఎస్ ఉందంటే ఇది మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్ అని అర్థం. లేదు ఇంకో క్లూ ఏంటి? దీని తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది మెయిన్ వెర్బ్ అని అర్థం. రెండు రకాలు మనం ఇక్కడ గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ హీ డస్ నాట్ నీడ్. డస్ ప్లస్ నాట్ ప్లస్ నీడ్. ఎప్పుడు కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను, నేను ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలి, క్వశ్చన్స్ ఎలా రాయాలో చెప్పాను.
దాని యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా ఐకార్డ్స్ నేను పెడతాను, చూడండి ఆ వీడియోని. అంటే డు నాట్ ప్లస్ V1 డజ్ నాట్ ప్లస్ V1 అంటే ఇది వెర్బ్ 1లో ఉన్నట్టు. ఉదాహరణకి హీ డజ్ నాట్ గో అంటామండి. హీ డజ్ నాట్ గో అంటే డజ్ ప్లస్ నాట్ ప్లస్ V1 అంటే గో అనేది ఏ వెర్బ్ అండి? మోడల్ వెర్బా మెయిన్ వెర్బా? మెయిన్ వెర్బ్ కదా. కాబట్టి డజ్ నాట్ ప్లస్ V1 ప్లేస్ ఉంది కాబట్టి నీడ్ ఇక్కడ మెయిన్ వెర్బు. డిడ్ నాట్ గో, డజ్ నాట్ గో, డిడ్ నాట్ ప్లే, డు నాట్ ప్లే, డజ్ నాట్ ప్లే అంటే అక్కడ ప్లే అనేది మెయిన్ వెర్బే కదా. కాబట్టి డూ తోటి డజ్ తోటి నెగిటివ్లో రాసినప్పుడు ఇక్కడ V1 నీడ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది మెయిన్ వెర్బు లేదా ఆర్డినరీ వెర్బు. లేదు ఇంకో క్లూ ఏంటంటే నీడ్ తర్వాత వెంటనే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. నీడ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, నీడ్ యువర్ హెల్ప్ అని. హీ డజ్ నాట్ నీడ్ యువర్ హెల్ప్ ఇది పాజిటివ్ అండి, ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. ఇదేంటి? క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇదేంటి? క్వశ్చన్. ఓకేనా? ఈ డజ్ నాట్ నీడ్ యువర్ హెల్ప్ అంటే అతనికి నీ అవసరం లేదు అని. నెక్స్ట్ డజ్ హీ నీడ్ యువర్ హెల్ప్, డజ్ హీ నీడ్ యువర్ హెల్ప్, డజ్ హీ నీడ్ యువర్ హెల్ప్ అంటే డజ్ తర్వాత ఇక్కడ డజ్ ఏముంది? V1. డూ డజ్ డిడ్లతో నెగిటివ్లోనైనా క్వశ్చన్లోనైనా ఇక్కడ V1 ప్లేస్లో ఉంది అంటే అది ఏం వెర్బ్ అవుతుందండి? ఆర్డినరీ వెర్బ్ అవుతుంది, ఆర్డినరీ వెర్బ్ అవుతుంది. లేదు ఇంకొకలాగంటే ఈ నీడ్ తర్వాత వెంటనే ఏముందండి? ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఆర్డినరీ వెర్బ్. ఇక్కడ నీడ్ మోడల్ వెర్బ్ కాదు. ఓకేనా? ఎందుకంటే మనకి నీడు డేర్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. కరెక్ట్ ఆఫ్ సెంటెన్స్లో వీటి మీద బిట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిఎస్సి టెట్ మిగతా ఎస్ఐ కానిస్టేబుల్ రాసే వాళ్ళకి, లేదా 4 సెంటెన్స్లు ఇచ్చి కింద వాటిలో కరెక్ట్ అయిన సెంటెన్స్ ఏదో అడుగుతాడు. ఎందుకంటే రెండు కన్ఫ్యూజ్ అవుతాయి, మోడల్ వెర్బా మెయిన్ వెర్బ్ అని. అందుకే మీకు ఈ మ్యాటర్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్స్లో డూ డస్ డిడ్లతో రాసిన, నెగిటివ్లో డూ డిడ్లతో రాసిన అప్పుడు ఏమవుతుందంటే మెయిన్ వెర్బ్ అవుతుంది లేదా ఆర్డినరీ వెర్బ్ అవుతుంది తప్ప మోడల్ వెర్బ్ కాదు. ఓకేనా? డస్ హీ నీడ్ యువర్ హెల్ప్ అతనికి మీ అవసరం ఉందా అని అడగడం. సో అప్పుడు ఆర్డినరీ వెర్బ్. డూ డస్ డిడ్లతో ఉంది కాబట్టి ఆర్డినరీ వెర్బ్. లేదా మరో క్లూ ఏంటంటే నీడ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది మనకేమవుతుందంటే ఆబ్జెక్ట్ ఉంటే మెయిన్ వెర్బ్ అవుతుంది. ఏమవుతుంది? మెయిన్ వెర్బ్ అవుతుంది అనమాట. మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్, ఆర్డినరీ వెర్బ్ అనమాట. ఓకేనా? ఇది సింపుల్ ప్రజెంట్ సంబంధించి. నెక్స్ట్ అండి, అందులో మరొక ఎగ్జాంపుల్ చూడండి. సింపుల్ ప్రజెంట్ దే నీడ్ టు గో దేర్, దే నీడ్ టు గో దేర్. ఇక్కడ చూడండి దే ఉంది, నీడ్ ఉంది, నీడ్ తర్వాత వెంటనే 2 + V1 ఉంది. నీడ్ తర్వాత 2 + V1 ఉంది అంటే తప్పనిసరిగా ఇది ఏ వెర్బ్ అవుతుందండి? ఆర్డినరీ వెర్బ్ అవుద్ది. నీడ్ అనేది ఆర్డినరీ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్ అవుతుంది తప్ప మోడల్ వెర్బ్ కాదు. నెక్స్ట్ దే నీడ్ టు గో దేర్, వాళ్ళకి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందని. దే డు నాట్ నీడ్ టు గో దేర్, డూ ప్లస్ నాట్ ప్లస్ నీడ్. ఇందాక చెప్పాను డు నాట్, డజ్ నాట్, డిడ్ నాట్ తర్వాత V1గా నీడ్ను ఉపయోగించామంటే అది మెయిన్ వెర్బ్. ఎగ్జాంపుల్ ఏంటంటే డు నాట్ గో, డజ్ నాట్ గో, డిడ్ నాట్ గో. గో అనేది మెయిన్ వెర్బే కదా, కాబట్టి నీడ్ కూడా అక్కడ మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్. ఓకేనా? కాబట్టి దే డు నాట్ నీడ్ టు గో దేర్. డూ దే నీడ్ టు గో దేర్, వాళ్ళకి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? క్వశ్చన్ అండి ఇది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్, ఇదేంటండి? క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? క్వశ్చను. డూ దే నీడ్ టు గో దేర్, డూ దే నీడ్ టు గో దేర్. ఇక్కడ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఇది ఇంటరాగేటివ్ స్ట్రక్చర్. సో డూ డస్ డిడ్ తర్వాత V1 ప్లేస్లో నీడ్ ఉందంటే అది ఏమవుతుందండి? మెయిన్ వెర్బ్ అవుద్ది లేదా ఆర్డినరీ వెర్బ్ అవుద్ది. డూ దే కమ్, డిడ్ దే కమ్, అక్కడ కమ్ ఏమవుద్దండి? మెయిన్ వెర్బే కదా, ఆ ప్లేస్లో నీడ్ ఉంది కాబట్టి మెయిన్ వెర్బ్ అవుద్ది అనమాట. ఓకేనా? ఈ విధంగా మనకు నీడ్ అనేది ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్. ఇక్కడ కూడా మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్. పక్కన వెంటనే ఇక్కడ ఏమొచ్చిందండి? 2 + V1. నీడ్ తర్వాత వెంటనే 2 + V1 ఉన్నా, లేదా నీడ్ తర్వాత వెంటనే ఆబ్జెక్టులు ఉన్నా, ఆబ్జెక్ట్ అంటే నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు. ఐ నీడ్ సమ్ ఫ్రూట్స్, ఐ నీడ్ యువర్ హెల్ప్, అలాగే ఐ నీడ్ సమ్ రెస్ట్, అలాగే ఐ నీడ్ సమ్ మనీ. అక్కడ వెంటనే నీడ్ తర్వాత ఏం వస్తుందండి? ఆబ్జెక్ట్ వస్తుంది. అప్పుడు నీడ్ అనేది మెయిన్ వెర్బ్, మోడల్ వెర్బ్ కాదు. అలాగే నీడ్ తర్వాత వెంటనే 2 వస్తే హీ నీడ్స్ టు మీట్ హియర్, అతను ఆమెను కావాల్సిన అవసరం ఉంది అతనికి. హీ నీడ్స్ టు మీట్ హెర్. నీడ్స్ తర్వాత వెంటనే 2 + V1 వచ్చింది కాబట్టి నీడ్ అనేది మెయిన్ వెర్బ్. అందుకే హీ తర్వాత ఎస్ పెట్టాం సింపుల్ ప్రజెంట్లో. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇది సింపుల్ ప్రజెంట్ అండి. ఇప్పుడు చూడండి హీ నీడ్ టు మీట్ మీ, హీ నీడ్ టు మీట్ మీ అని ఉందండి ఇక్కడ. హీ నీడెడ్
టు మీట్ మీ. ఇక్కడ చూడండి V2 నీడెడ్ అంటే V2లో ఉంది అంటే పాస్ట్లో ఉంది. ఇదంతా ప్రజెంట్లో రాసాం, ఇప్పుడు పాస్ట్లో రాస్తున్నాం. ఈ నీడెడ్ పాస్ట్లోనే ప్రజెంట్లోనే దాని తర్వాత అంటే 2+V1 ఉందంటే ఇది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ అయితే కదా మనం నీడెడ్ వెర్బ్ మనకి ఈడి పెడతాం అంతే కదా. V2 ఎప్పుడు రాయగలం? మెయిన్ వెర్బ్గా రాస్తాం. ఓకేనా. హీ డిడ్ నాట్ నీడ్ డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1, డిడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఉన్నా, డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఉన్నా, డూ ప్లస్ నాట్ ప్లస్ V1 ఉన్నా అది ఆర్డినరీ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. లేదు అంటే నీడ్ తర్వాత వెంటనే 2+V1 ఉంది కాబట్టి అది అలాగా మెయిన్ వెర్బే. నెక్స్ట్ డిడ్ హీ నీడ్ టు మీట్ మీ, డిడ్ హీ నీడ్ టు మీట్ మీ, డిడ్ ప్లస్ V1 వచ్చిందంటే నీడ్ అనేది ఆర్డినరీ వెర్బ్ లేదా మెయిన్ వెర్బు. లేదా నీడ్ తర్వాత వెంటనే ఏముంది చూడండి 2+V1 ఉంది. సో నీడ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేయాలి అంటే దాని తర్వాత వెంటనే వెర్బ్ రాయాల్సి వస్తే 2+V1లో రాయాలి. అర్థమైందా? నీడ్ మెయిన్ వెర్బ్గా రాసి పక్కన ఒక వెర్బ్ రాయాలనుకుంటే వెంటనే 2+V1 రాయాలి తప్ప డైరెక్ట్గా V1 రాస్తే తప్పు. ఇప్పుడు నీడ్ మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు. ఓకేనా. ఈ విధంగా నీడ్ తర్వాత వెంటనే 2+V1 ఉంది కాబట్టి ఆర్డినరీ వెర్బ్. నెక్స్ట్ అండి ఫ్యూచర్కి వెళ్తే ఐ విల్ నీడ్ టు టాక్ టు హిమ్. నాకు అంత మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఐ విల్ నీడ్ అంటే ఫ్యూచర్ టెన్స్, ఇది పాస్ట్ అయింది, ఇది ఫ్యూచర్ టెన్స్. నీడ్ తర్వాత ఇక్కడ ఏముందంటే 2+V1. ఐ విల్ నీడ్ టు టాక్ టు హిమ్. ఓకేనా. ఐ విల్ నీడ్ టు టాక్ టు హిమ్. ఇక్కడ చూడండి విల్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1. విల్ గో, షెల్ గో, కెన్ గో, మే గో అంట కదా. అప్పుడంటే గో అనేది ఏ వెర్బ్ అండి? మెయిన్ వెర్బ్. కాబట్టి విల్ పక్కన V1 ప్లస్లో నీడ్ వచ్చింది కాబట్టి ఇది ఆర్డినరీ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్. లేదు ఇంకో క్లూ ఏంటండి, నీడ్ తర్వాత వెంటనే 2+V1 ఉంది. నీడ్ తర్వాత వెంటనే 2+V1 ఉన్నా, నీడ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉన్నా అది మెయిన్ వెర్బే తప్ప మోడల్ వెర్బ్ కాదు. ఓకేనా. ఐ విల్ నాట్ నీడ్ టు టాక్ టు హిమ్. ఇది విల్ ప్లస్ V1కి నెగిటివ్ ఏంటండి? విల్ నాట్ ప్లస్ V1. విల్ నాట్ నీడ్, విల్ నాట్ గో, విల్ నాట్ కమ్, షల్ నాట్ కమ్, కుడ్ నాట్ కమ్ అంట కదా. అలాగే విల్ నాట్ నీడ్ కాబట్టి ఇది మెయిన్ వెర్బ్. ఎందుకంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఊహించుకోండి. విల్ నాట్ కమ్, షల్ నాట్ కమ్, షుడ్ నాట్ కమ్ అంటే అక్కడ కమ్ అనేది మెయిన్ వెర్బే కదా, మోడల్ వెర్బ్ కాదు కదా. కాబట్టి నీడ్ కూడా ఇక్కడ మెయిన్ వెర్బ్. కాబట్టి లేదంటే నీడ్ తర్వాత వెంటనే ఏముందండి 2+V1. ఆ విధంగా నీడ్ ఇక్కడ మెయిన్ వెర్బ్ అవుద్ది. రెండు రకాలు. ఓకేనా. విల్ ఐ నీడ్ టు టాక్ టు హిమ్, విల్ ప్లస్ V1 వస్తుంది. విల్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1 అంటే విల్లు, షెల్, కెన్ అని మోడల్ వెర్బులు. ఆ తర్వాత వచ్చి మెయిన్ వెర్బ్ V1లో రాయాలి. విల్ గో, షెల్ గో, కెన్ గో అని. కాబట్టి విల్ ఐ గో, షెల్ ఐ గో అంట కదా. అంటే గో అనేది మెయిన్ వెర్బే కదా. కాబట్టి నీడ్ కూడా మెయిన్ వెర్బే లేదా ఆర్డినరీ వెర్బే, అంతేగాని మోడల్ వెర్బ్ కాదు. లేదా దీని తర్వాత ఏముందండి 2+V1 ఉంది. నీడ్ తర్వాత వెంటనే 2+V1 ఉంది కాబట్టి ఇది ఆర్డినరీ వెర్బ్ అవుద్ది. లేదు స్ట్రక్చర్ ప్రకారంగా విల్ ఐ గో, విల్ ఐ కమ్, విల్ ఐ మీట్ అంట కదా. అప్పుడు అవన్నీ ఏ వెర్బులు అండి? ఇక్కడ మెయిన్ వెర్బులు అని అర్థం. సో నీడ్ కూడా మెయిన్ వెర్బే. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ రవి నీడ్స్ టు వర్క్ హార్డ్. ఇక్కడ చూడండి రవి నీడ్స్ టు వర్క్ హార్డ్. నీడ్స్ తర్వాత 2+V1 ఉంది కాబట్టి ఇది ఏ వెర్బ్ వద్దండి? ఆర్డినరీ వెర్బ్. నీడ్ అనేది ఆర్డినరీ వెర్బ్. అందుకే ఇక్కడ రవి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో రాశారు కాబట్టి ఎస్ పెట్టాడు. ఓకేనా. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేసినట్లయితే సింపుల్ ప్రెజెంట్లో రాసాము అంటే ప్రజెంట్లో రాసాము, అలాగే పాస్ట్లో రాసాము, అలాగే ఫ్యూచర్లో రాసాం. ఓకేనా. అలాగే పాజిటివ్ రాసాం, నెగిటివ్ రాసాం, ఇంటరాగేటివ్ రాసాం. ప్రజెంట్లో రాసాము, పాస్ట్లో రాసాము, ఫ్యూచర్లో రాసాం. నీడ్ని 3 టెన్స్లో కూడా రాయొచ్చు. నీడ్ని ఎప్పుడు మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు. అలాగే నీడ్ మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు పాజిటివ్ రాయొచ్చు, నెగిటివ్ రాయొచ్చు, క్వశ్చన్లో రాయొచ్చు. అలాగే ప్రజెంట్లో రాయొచ్చు, పాస్ట్లో రాయొచ్చు, ఫ్యూచర్లో రాయొచ్చు. ఇది మెయిన్ వెర్బ్గా నీడ్కి సంబంధించింది. నెక్స్ట్ నీడ్ మెయిన్ వెర్బ్ ఎప్పుడు వద్దండి? నీడ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉన్నా, నీడ్ తర్వాత వెంటనే 2+V1 ఉన్నా అది మెయిన్ వెర్బు. లేదా డు నాట్తో ఉన్నా, డజ్ నాట్తో ఉన్నా, డిడ్ నాట్తో ఉన్నా, అలాగే క్వశ్చన్స్లో డూ తోటి, డజ్ తోటి, డిడ్తో ఇచ్చిన అప్పుడు నీడ్ అనేది మెయిన్ వెర్బు. ఓకేనా. అండ్ వాట్ డూ యూ నీడ్ టు డూ అంటే మీరు ఏం చేయాలి, మీకు ఏం చేయాల్సిన అవసరం మీకు ఏముంది, వద్దా మీరు ఏం చేయాల్సిన అవసరం ఉందని, లేదా మీరు ఏం చేయాలని కూడా అనొచ్చు. వాట్ డూ యూ నీడ్ టు డూ, మీకు చేయాల్సిన అవసరం ఏముంది, లేదా మీకు మీరు ఏం చేయాలని మీరు కూడా అనొచ్చు. ఇక్కడ మనకి వాట్ డూ యూ నీడ్, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1
అంటే ఇక్కడ ఏ వెర్బ్గా పనిచేస్తుంది కదా, ఏ వెర్బ్గా పనిచేస్తుందండి, V1గా అదే మోడల్ వెర్బ్గా మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది, అంటే ఆర్డినరీ వెర్బ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత అంటే ఏముండాలంటే 2 + V1 ఉండాలి. ఒకవేళ వెర్బ్ రాద్దాం అనుకుంటే నీడ్ మెయిన్ వెర్బ్గా ఉండి, అంటే డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంటే ఇది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ ఉందంటే పక్కన ఒక వెర్బ్ రాద్దాం అనుకుంటే 2 + V1లోనే రాయాలి, V1లో రాయకూడదు. నెక్స్ట్ అండి వాట్ డూ యూ నీడ్ డూ అన్నాం, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఇది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది. మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు ఇక్కడ V1 రాసాడు తప్పు, ఏం రావాలంటే టు డూ రాయాలి, 2 + V1 రాయాలి. ఓకేనా. వాట్ డూ యూ నీడ్ డూ అన్నాం తప్పు, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఇచ్చాం, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది నీడ్. డూ తోటి డస్ తోటి డిడ్ తోటి నెగిటివ్లో రాసిన క్వశ్చన్స్లో రాసిన అక్కడ నీడ్ అనేది మెయిన్ వెర్బు, మోడల్ వెర్బ్ కాదు. మరి నీడ్ మెయిన్ వెర్బ్ అయితే తర్వాత వెంటనే 2 + V1 రాయాలి కదా, ఇక్కడ V1 రాశారు కాబట్టి సెంటెన్స్ తప్పు. నెక్స్ట్ ఐ నీడ్ సమ్ ఫ్రూట్స్, నీడ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది మెయిన్ ఆర్డినరీ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్ అనమాట నీడ్ అనేది. గీత నీడ్స్ టు అటెండ్ ద ఫంక్షన్, గీత నీడ్స్ టు అటెండ్ ద ఫంక్షన్. నీడ్స్ అంటే గీత థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వెర్బ్కి చివరి ఎస్ పెట్టాం, వెర్బ్కి చివరి ఎస్ పెట్టాం అంటే అది మెయిన్ వెర్బ్. లేదు ఇంకో క్లూ ఏంటంటే 2 + V1 ఉంది, నీడ్ తర్వాత వెంటనే 2 + V1 ఉన్నా ఇది ఏ వెర్బ్ అవుతుందండి, ఆర్డినరీ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్. ఓకేనా. గీత నీడ్స్ టు అటెండ్ ద ఫంక్షన్, నీడ్స్ టు అటెండ్ ద ఫంక్షన్. షీ డస్ నాట్ నీడ్ వాచ్ ద మూవీ, షీ డస్ నాట్ నీడ్ వాచ్ ద మూవీ. ఇక్కడ చూడండి డస్ నాట్ నీడ్ అన్నాం అంటే డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 అంటే నెగిటివ్లో రాసిన ఇంటరాగేటివ్లో రాసిన డూ డస్ డిడ్ల తర్వాత వచ్చినప్పుడు నీడ్ అనేది మెయిన్ వెర్బ్ అని చెప్పాను, అంటే ఇక్కడ నీడ్ అనేది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ తర్వాత ఇక్కడ వెర్బ్ రాయాల్సి వస్తే ఎటు రాయాలంటే టు వాచ్ అని రాయాలి, కానీ వాచ్ అని రాసిన కాబట్టి సెంటెన్స్ తప్పు. ఓకేనా. షీ డస్ నాట్ నీడ్ టు వాచ్ ద మూవీ అనాలి తప్ప షీ డస్ నాట్ నీడ్ వాచ్ ద మూవీ తప్పు. ఎందుకు తప్పు అనంటే ఇక్కడ నీడ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుంది లేదా ఆర్డినరీ వెర్బ్గా పనిచేస్తుంది. ఎందుకు క్లియర్గా నెగిటివ్లో రాస్తాం, డస్ నాట్ + V1, డు నాట్ + V1, డిడ్ నాట్ + V1 అంటే ఇది మెయిన్ వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్ కాబట్టి అప్పుడు అంటే ఇక్కడ ఏముండాలి 2 + V1 ఉండాలి, 2 + V1 ఉండాలి, అంతేగాని V1 ఉండకూడదు. కాబట్టి 2 వాచ్ అనాలి తప్ప వాచ్ అనకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నీడ్ అనేది మోడల్ వెర్బ్గా ఎప్పుడు పనిచేస్తుంది, మోడల్ వెర్బ్ అంటే చెప్పండి, వాటి తర్వాత V1 ఉంటుంది చెప్పాం, షల్ గో, విల్ గో, షుడ్ గో అని అంటాం కదా. అలాగే నీడ్ కూడా మోడల్ వెర్బ్గా పనిచేయాలంటే నీడ్ తర్వాత వెర్బ్ 1 ఉండాలి. అయితే ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే మోడల్ వెర్బ్స్ అన్నింటికి కూడా షల్ గో, విల్ గో, కెన్ గో, మైట్ గో అంటాం. అప్పుడు అన్నీ కూడా మోడల్ వెర్బ్గా పనిచేస్తాయి, షల్, విల్, కెన్. కానీ నీడ్ గో అని అనకూడదు. ఎస్ఆర్టివ్ మోడల్లో, ఎస్ఆర్టివ్ స్ట్రక్చర్లో, ఎఫర్మేటివ్ స్ట్రక్చర్లో నీడ్ని పాజిటివ్గా చెప్పడానికి లేదు. ఎప్పుడు మోడల్ వెర్బ్గా చెప్పినప్పుడు నీడ్ని పాజిటివ్గా చెప్పకూడదు, నెగిటివ్గా మాత్రమే చెప్పాలి. చూడండి సబ్జెక్ట్ తర్వాత నీడ్ ఉండి పక్కన నాట్ ప్లస్ నీడ్ ప్లస్ నాట్ ప్లస్ నీడ్ నాట్ ప్లస్ V1 ఉండాలి, అప్పుడు మాత్రమే అది మోడల్ వెర్బ్గా పనిచేసినట్టు కరెక్ట్ స్ట్రక్చర్. ఇది ఎఫర్మేటివ్ మోడల్ సబ్జెక్ట్ చివరిన క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు దే నీడ్ గో దేర్ అంటే తప్పు, దే నీడ్ గో దేర్. అయితే ఇక్కడ మోడల్ వెర్బ్కైనా మెయిన్ వెర్బ్గా అయినా రెండు మీనింగ్స్ ఒకటే, వెళ్ళాల్సిన అవసరం ఉందనే మీనింగ్, కాకపోతే ఉపయోగించి యూసేజ్ స్ట్రక్చర్స్ తేడాగా ఉంటాయి. ఓకేనా. దే నీడ్ గో దేర్ అనేది తప్పు, ఎందుకంటే ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్. ఎఫర్మేటివ్ లేదా ఎస్ఆర్టివ్ మోడల్లో రాసినప్పుడు నీడ్ అనేది ఇక్కడ నీడ్ ప్లస్ V1 అంటే ఇక్కడ దీని అర్థం ఏంటిది మోడల్ వెర్బ్, నీడ్ ప్లస్ V1 అంటే మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్గా రాసినప్పుడు పాజిటివ్గా రాయకూడదు, నెగిటివ్గా రాయాలి. దే నీడ్ నాట్ గో దేర్ అనేది రైట్, దే నీడ్ నాట్ గో దేర్, అప్పుడు నీడ్ అనేది మోడల్ వెర్బ్, మెయిన్ వెర్బ్ కాదు. నీడ్ తర్వాత 2 + V1 వస్తేనే మెయిన్ వెర్బ్, కానీ ఇక్కడ మోడల్ వెర్బ్ పనిచేసేటప్పుడు నీడ్ తర్వాత V1 వస్తుంది తప్ప 2 + V1 రాదు. ఓకేనా. V1 వస్తుంది, కాకపోతే నెగిటివ్తో రాయాలి నీడ్తో, ఇది ఒకటే స్పెషల్. మిగతా మోడల్ వెర్బ్స్ అన్నీ కూడా చూడండి, విల్ నాట్ అనొచ్చు, విల్ నాట్ గో అనొచ్చు, విల్ గో అనొచ్చు, షల్ నాట్ గో అనొచ్చు, షల్ గో అనొచ్చు, కానీ నీడ్కి మాత్రం నీడ్ నాట్ గో అనాలి. హీ నీడ్ నాట్ గో దేర్ అనాలి తప్ప హీ నీడ్ గో దేర్ అని అనకూడదు. ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ హీ నీడ్స్ నాట్ గో దేర్, హీ నీడ్స్ నాట్ గో దేర్ అంటే ఇక్కడ ఎస్ ఉంది కదా, థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ షీట్లు ఉంటే SRES పెట్టచ్చు అంటే తప్పు, ఎందుకంటే క్లియర్గా నాట్ ప్లస్ V1 ఉంది. ఇక్కడ నాట్ ప్లస్ V1 ఉందంటే ఇది ఎస్ఆర్టివ్ మోడల్, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంది.
ఎస్ఆర్టీ లేదా ఎఫర్మేటివ్లో రాసినప్పుడు నీడ్ని నెగిటివ్తో రాయాలి. నెగిటివ్తో రాసాం. నాట్ ప్లస్ V1. నాట్ ప్లస్ V1 ఉపయోగించమంటే ఇది మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్కి ఇప్పుడు కూడా ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తాయా? రావు. ముందున్న సబ్జెక్టులు హీ సీ ఇట్లా అయినప్పటికీ ఎస్ పెట్టకూడదు. ఇప్పుడు నీడ్ మోడల్ వెర్బ్గా పనిచేసినప్పుడు. ఎందుకంటే ఏ మోడల్ వెర్బ్ కన్నా విల్ గో అంటాం కానీ విల్స్ గో అనం, షెల్ గో అంటాం కానీ షెల్స్ గో అనం, షుడ్ గో అంటాం షుడ్స్ గో అనం. ఓకేనా? కాబట్టి ఇది మోడల్ వెర్బ్ అని మనం ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే ఎస్ఆర్టివ్ మోడల్ ఎఫర్మేటివ్ మోడల్లో నాట్ ప్లస్ V1 ఉందంటే ఇది మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ ఎప్పుడు కూడా నీడే ఉండాలి తప్ప నీడ్స్ అని ఉండదు. అది మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడే ఎస్ఆర్ఈఎస్ వస్తాయి. కానీ ఇది మోడల్ వెర్బ్ అని క్లియర్గా అర్థమైపోయింది. నాట్ ప్లస్ V1 ఉంటే ఇది మోడల్ వెర్బ్ నీడు. మరి అప్పుడు ఇక్కడ హీ ఉన్నా సీ ఉన్నా ఇట్టున్నా ఇక్కడ నీడ్స్ అని పెట్టకూడదు. నీడనే పెట్టాలి. కాబట్టి సెంటెన్స్ తప్పు అనమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఏంటి రావాలి? నీడ్ అని రావాలి. హీ నీడ్ నాట్ గో దేర్ అనాలి తప్ప హీ నీడ్స్ నాట్ గో దేర్ అంటే తప్పు. ఓకేనా? నెక్స్ట్ అండి నీడ్ దే గో దేర్. ఇక్కడ ఎస్ఆర్టివ్ మోడల్లో పాజిటివ్లో రాయాలి, నెగిటివ్లో రాయాలి, పాజిటివ్లో రాయకూడదు. కానీ క్వశ్చన్ రాసినప్పుడు మాత్రం నీడ్ని మోడల్ వెర్బ్గా పాజిటివ్లో రాయొచ్చు. క్వశ్చన్ రాసినప్పుడు అలాగైనా రాయొచ్చు. ఓకేనా? నీడ్ దే గో దేర్, నీడ్ ప్లస్ V1 అంటే నీడ్ బదులుగా విల్ పెట్టండి. విల్ దే గో, షల్ దే గో, మే దే గో అంటాం కదా. అంటే ఇవన్నీ మోడల్ వెర్బ్స్ అని అర్థం. నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఇది ఇంటరాగేటివ్ మోడల్. ఇంటరాగేటివ్ రాసినప్పుడు పాజిటివ్ రాయొచ్చు, క్వశ్చన్ రాసినప్పుడు పాజిటివ్ రాయొచ్చు. కానీ ఎఫర్మేటివ్ రాసినప్పుడు మాత్రం నెగిటివ్ రాయాలి. ఎస్ఆర్టీ రాసినప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిని ఫుల్ స్టాప్ ఉంటే ఎస్ఆర్టీ సెంటెన్స్ అంటాం. ఆ స్ట్రక్చర్ రాసినప్పుడు మాత్రం నాట్ పెడితేనే అది మోడల్ వెర్బ్గా పనిచేస్తుంది. నీడ్ నాట్ గో అనాలి తప్ప నీడ్ గో అనకూడదు ఎప్పుడు ఎస్ఆర్టీ స్ట్రక్చర్. కానీ క్వశ్చన్ తయారు చేసినప్పుడు పాజిటివ్ రాయొచ్చు. నీడ్ దే గో దేర్, నీడ్ దే మీట్ హిమ్. ఆ విధంగా నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 కాబట్టి ఇది మోడల్ వెర్బ్, మెయిన్ వెర్బ్ కాదు. మెయిన్ వెర్బ్ క్వశ్చన్ ఏమోదాకా వస్తాయండి. ఒకవేళ నీడ్ మెయిన్ వెర్బ్ అయితే క్వశ్చన్ ఏమోగా వస్తాయి? డూ దే నీడ్, డస్ హీ నీడ్, డిడ్ దే నీడ్ అని వస్తాయి. డూ డస్ డిడ్లతో వస్తుంది. నీడ్ అనేది మెయిన్ వెర్బ్ అయితే క్వశ్చన్ ఎలాగ వస్తాయండి? డూ తోటి, డస్ తోటి, డిడ్తో వస్తాయి. ఓకేనా? సో ఇక్కడ నీడ్తో వచ్చింది. నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. నీడ్ బదులుగా ఒక మోడల్ వెర్బ్ పెట్టుకోండి. షల్ దే గో, కెన్ దే గో, విల్ దే గో. కట్ అంటే ఇవన్నీ కూడా మెయిన్ వెర్బ్లు వస్తాయి. కాబట్టి నీడ్ ఇక్కడ మోడల్ వెర్బ్ వస్తాయి. నీడ్ అనేది ఇక్కడ మోడల్ వెర్బ్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ హీ నీడెడ్ నాట్ మీట్ మీ. నీడెడ్ వీటిలో రాసాం. డిడ్ నాట్ నీడ్ వీటికి నెగిటివ్. డిడ్ హీ నీడ్ వీటికి క్వశ్చన్. సింపుల్ పాస్ట్లో ఇక్కడ మోడల్ వెర్బ్ని రాయడానికి లేదు. ఓన్లీ ప్రజెంట్లోనే రాయాలి. అదే మెయిన్ వెర్బ్గా అయితే ప్రజెంట్లో రాయొచ్చు, పాస్ట్లో రాయొచ్చు, ఫ్యూచర్లో రాయొచ్చు. కానీ మోడల్ వెర్బ్గా నీడ్ అనేది ఓన్లీ ప్రజెంట్ మోడల్లోనే రాయాలి తప్ప పాస్ట్ ఫ్యూచర్లో రాయకూడదు. ఓకేనా? అదే ఎక్సెప్షన్. ఓకేనా అండి? నెక్స్ట్ చూడండి ఇక్కడ యూ నీడ్ వర్క్ హార్డ్. ఇక్కడ చూడండి యూ నీడ్ వర్క్ హార్డ్. నీకు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది, మీరు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. నీడ్ తర్వాత వర్క్ వచ్చింది. చూడండి యూ నీడ్ వర్క్ హార్డ్. ఇక్కడ నీడ్ తర్వాత V1 వస్తే ఇదంతా ఎస్ఆర్టీ స్ట్రక్చర్. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరి ఫుల్ స్టాప్ ఉంది. పాజిటివ్లో రాయొచ్చా? రాయకూడదు. యూ నీడ్ నాట్ వర్క్ హార్డ్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ యూ నీడ్ నాట్ టు వర్క్ హార్డ్ అని ఉంది. యూ నీడ్ నాట్ టు వర్క్ హార్డ్ అని తప్పు. నీడ్ తర్వాత నాట్ రాస్తే ఇక్కడ V1 రాయాలి. యూ నీడ్ నాట్ వర్క్ హార్డ్ అనాలి తప్ప 2 ప్లస్ V1 రాదు. ఇది మోడల్ వెర్బు. ఎస్ఆర్టీ స్ట్రక్చర్ సబ్జెక్టు వెర్బ్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉంటే ఎస్ఆర్టీ మోడల్లో నీడ్ తర్వాత నాట్ రాస్తాను. నీడ్ నాట్ ప్లస్ V1 రాయాలి తప్ప 2 ప్లస్ V1 రాయకూడదు. ఓకేనా? 2 ప్లస్ ఇప్పుడు ఇది మోడల్ వెర్బు. ఓకేనా? ఇది మోడల్ వెర్బ్ ఓపెన్ చేసినప్పుడు నీడ్ నాట్ ప్లస్ V1 ఉండాలి. 2 ప్లస్ V1 ఉండకూడదు. 2 ప్లస్ V1 ఎక్కడ వస్తుందండి? నీడ్ మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు. మరి నీడ్ మెయిన్ వెర్బ్గా పనిచేస్తే నీడ్ నాట్ అంటాం ఏంటి? డు నాట్ అంటాం, డిడ్ నాట్ అంటాం, డజ్ నాట్ అంటాం. డు నాట్ నీడ్, డిడ్ నాట్ నీడ్, డజ్ నాట్ నీడ్ అంటాం. నీడ్కి మెయిన్ వెర్బ్గా పనిచేస్తే నెగిటివ్. కానీ నీడ్కి నాట్ పెట్టామంటే ఇది మోడల్ వెర్బ్ అని అర్థం. మోడల్ వెర్బ్గా నాట్ పెడతాం. విల్ నాట్, షల్ నాట్, వుడ్ నాట్, షుడ్ నాట్ అని. కాబట్టి ఇది మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ తర్వాత నీడ్ నాట్ తర్వాత V1 రావాలి. కానీ 2 ప్లస్ V1 కాబట్టి తప్పు. నెక్స్ట్ అండి యూ నీడ్ నాట్ వర్క్ హార్డ్. ఇక్కడ ఎస్ఆర్టీ స్ట్రక్చర్లోనే ఉంది.
నీడ్ నాట్ వర్క్ హార్డ్, నీడ్ ఉంది, నాట్ ఉంది, V1 ఉంది, రైట్. ఓకేనా. ఇక్కడ నీడ్ ఏం వెర్బ్ అండి? మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ ఎస్ఆర్టీ స్ట్రక్చర్లో ఉంది. నీడ్ నాట్ ప్లస్ V1 ఉందంటే మోడల్ వెర్బ్. ఓకేనా. డూ యూ నీడ్ వర్క్ హార్డ్? డూ యూ నీడ్ వర్క్ హార్డ్? పనిచేయాల్సిన అవసరం ఉందా? హార్డ్గా పనిచేయాల్సిన అవసరం ఉందంటే డూ యూ నీడ్. డూ యూ నీడ్, డిడ్ యూ నీడ్, డస్ హీ నీడ్ అంటే దాన్ని అర్థం పెట్టండి. నీడ్ అనేది మెయిన్ వెర్బ్. డూ డస్ డిడ్లతో నెగిటివ్ రాసినా క్వశ్చన్ రాసినా అక్కడ నీడ్ అనేది మెయిన్ వెర్బ్. మరి ఇక్కడ మెయిన్ వెర్బ్ నీడ్ మెయిన్ వెర్బ్ అంటే ఆర్డినరీ వెర్బ్. ఆర్డినరీ వెర్బ్ తర్వాత వెంటనే వెర్బ్ వస్తే ఏం రాయాలండి? 2+V1 రాయాలని చెప్పాను. అంటే డూ యూ నీడ్ టు వర్క్ హార్డ్ అనాలి తప్ప డూ యూ నీడ్ వర్క్ హార్డ్ అంటే తప్పు. ఓకేనా. డూ యూ నీడ్ అంటే మెయిన్ వెర్బ్ అని అర్థం. డస్ హీ నీడ్, డిడ్ హీ నీడ్, డూ తోటి డస్ తోటి డిడ్ తోటి నెగిటివ్ రాసిన క్వశ్చన్స్ రాసిన నీడ్ అనేది మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్ నీడ్గా ఉన్నప్పుడు పక్కన 2+V1 రావాలి, కానీ రాలే కదా, కాబట్టి తప్పు సెంటెన్స్. కస్టమర్ సెంటెన్స్లో ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ ఏం రావాలి? టు వర్క్ అని రావాలి. నీడ్ యూ వర్క్ హార్డ్, నీడ్ యూ వర్క్ హార్డ్, నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, రైట్. రైటే కదా. అంటే ఇక్కడ ఏ వెర్బ్ పనిచేస్తుంది కదా? మోడల్ వెర్బ్గా పనిచేస్తుంది. మోడల్ వెర్బ్గా పనిచేస్తుంది నీడ్ అనేది. నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉంది కాబట్టి. అంటే క్వశ్చన్స్లో రాసినప్పుడు పాజిటివ్గా రాయొచ్చు, కానీ ఎస్ఆర్టీలో రాసినప్పుడు మాత్రం నెగిటివ్గా రాయాలి. యూ నీడ్ నాట్ వర్క్ హార్డ్ అనాలి, యూ నీడ్ వర్క్ హార్డ్ అనకూడదు. ఓకేనా. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇందులో నీడ్ అనేది మెయిన్ వెర్బ్గా పనిచేస్తుందా, మోడల్ వెర్బ్గా పనిచేస్తుందా, ఆర్డర్ వెర్బ్గా పనిచేస్తుందా చూద్దాం. హీ నీడ్స్ టు వర్క్, హీ నీడ్స్ టు వర్క్ హార్డ్, హీ నీడ్స్ టు వర్క్ హార్డ్. ఇక్కడ నీడ్ అనేది మోడల్ వెర్బా ఆర్డినరీ వెర్బా చూద్దాం. హీ తర్వాత థర్డ్ పర్సన్ సింగులర్స్ వెర్బ్ 1కి SRES వచ్చిందంటే అది ఏం వెర్బ్ అవుద్దండి? మెయిన్ వెర్బ్ అవుద్ది. మెయిన్ వెర్బ్కి SRES పెడతాం, గోస్ అని. ఓకేనా. లేదంటే నీడ్స్ తర్వాత నీడ్ తర్వాత 2+V1 ఉంది కాబట్టి ఇక్కడ నీడ్ అనేది ఏమవుద్దండి? ఆర్డినరీ వెర్బ్, ఆర్డినరీ వెర్బ్ లేదా మెయిన్ వెర్బ్. నీడ్ తర్వాత 2+V1 ఉన్న ఆబ్జెక్ట్ ఉన్నా. నీడ్ ఐ రైట్ టు హిమ్, నీడ్ ఐ రైట్ టు హిమ్, నీడ్ ఐ రైట్ టు హిమ్. ఇక్కడ చూడండి, నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. ఇంట్రాగేటివ్ క్వశ్చన్లో నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉందంటే దాన్ని అర్థం పెట్టండి, ఇది ఏ వెర్బ్ అండి? మోడల్ వెర్బ్. అదే నీడ్ మెయిన్ వెర్బ్గా క్వశ్చన్ ఇలా రాయము. డూతో కానీ డస్తో కానీ డిడ్తో కానీ రాస్తాం. కానీ నీడ్ తోటే క్వశ్చన్ రాసాడు. డూ నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, నీడ్ ఐ రైట్, నీడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే షల్ ఐ గో, విల్ ఐ గో, కెన్ ఐ గో అంట కదా. అప్పుడు కెన్ విల్ అని ఏంటి? మోడల్ వెర్బ్లే కదా. కాబట్టి ఇక్కడ నీడ్ అనేది ఏంటిదండి? మోడల్ వెర్బ్, మోడల్ వెర్బ్. నెక్స్ట్ అండి, హీ నీడ్ నాట్ గో దేర్ అగైన్, హీ నీడ్ నాట్ గో దేర్ అగైన్. నీడ్ ఉంది, నాట్ ఉంది, గో ఉంది. సో నీడ్ నాట్ గో దేర్ అగైన్ అని అంటే ఎస్ఆర్టీ స్ట్రక్చర్లో హీ నీడ్ నాట్, నీడ్ తర్వాత నాట్ పెట్టి V1 పెట్టాడు. నీడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఉందంటే అక్కడ నీడ్ అనేది మోడల్ వెర్బ్. ఓకేనా. మోడల్ వెర్బ్ ఇది కూడా మోడల్ వెర్బే. నెక్స్ట్, రోహిత్ నీడ్ నాట్ ఫోన్ హెర్ నౌ. అతనికి ఆమెకి ఇప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు రోహిత్కి. నీడ్ నాట్ ఫోన్, నీడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 ఉందంటే ఇదేమవుద్దండి? నీడ్ తర్వాత నాట్ ఉండి V1 చెప్పాలి తప్ప నాట్ లేక చెప్పకూడదు. రోహిత్ నీడ్ ఫోన్ హెర్ నౌ అంటే తప్పు. హీ నీడ్ గో దేర్ అగైన్ అంటే తప్పు. హీ నీడ్ నాట్ గో దేర్ అగైన్ అనాలి మోడల్ వెర్బ్గా. ఓకేనా. నెక్స్ట్, రోహిత్ నీడ్ నాట్ ఫోన్ దేర్ అంటే నీడ్ నాట్ ఫోన్, నీడ్ నాట్ ఫోన్ అంటే ఇక్కడ నీడ్ ప్లస్ నాట్ ప్లస్ V1. ఫోనుడు నౌన్ కాదు, ఇక్కడ వెర్బ్ కాల్ చేయడం. ఓకేనా. కాబట్టి ఇది ఏమవుతుందండి? మోడల్ వెర్బ్. ఓకేనా. సబ్జెక్ట్ తర్వాత నీడ్ ప్లస్ నాట్ ప్లస్ V1 రాయాలి తప్ప నీడ్ ప్లస్ V1 రాయకూడదు, పాజిటివ్ రాయకూడదు. యూ నీడ్ నాట్ నీడ్ టు వర్క్ నౌ, యూ డు నాట్ నీడ్ టు వర్క్ నౌ. డూ ప్లస్ నాట్ ప్లస్ V1. డు నాట్తో కానీ డస్ నాట్తో కానీ డిడ్ నాట్తో కానీ రాసాము అంటే ఆ పక్కన ఉన్నది మెయిన్ వెర్బే, అంటే నీడ్ అనేది మెయిన్ వెర్బ్. లేదు ఇంకోటి అంటే నీడ్ తర్వాత అంటే ఏమొచ్చిందండి? 2+V1, అప్పుడు కూడా నీడ్ మెయిన్ వెర్బే. రెండు రకాలుగా చూడొచ్చు. డూ తోటి డస్తో డిడ్తో రాసామంటే నీడ్ని అది మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్. లేదు దాని తర్వాత వెంటనే 2+V1 ఉన్నా, దాని తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ ఉన్నా అది మెయిన్ వెర్బ్ లేదా ఆర్డినరీ వెర్బ్. సో ఇక్కడ నీడ్ అనేది ఆర్డినరీ వెర్బ్. డూ యూ నీడ్ టు వర్క్ నౌ. డూ తోటి క్వశ్చన్స్ తయారు చేసుకుంటాం. డూ యూ నీడ్, డస్ హీ నీడ్, డిడ్ హీ నీడ్ అని. డూ తోటి డస్ తోటి డిడ్ తోటి క్వశ్చన్స్ తయారు చేసిన అప్పుడు ఏమవుద్దంటే
మనకి నీడ్ అనేది మెయిన్ వెర్బ్ అవుద్ది లేదా ఆర్డినరీ వెర్బ్ అవుద్ది. తర్వాత వెంటనే 2+V1 ఉంది కదా, కాబట్టి ఆర్డినరీ వెర్బ్. చూసారా, ఈ విధంగా మనము అది మెయిన్ వెర్బా ఆర్డినరీ వెర్బ్ అనేది, మోడల్ వెర్బ్ ఆర్డినరీ వెర్బ్ అని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా చెక్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు నెగిటివ్లో రాయొచ్చు, పాజిటివ్గా రాయొచ్చు, క్వశ్చన్స్లో రాయొచ్చు. అయితే ఆ క్వశ్చన్స్ నెగిటివ్ రాసినప్పుడు డూ డస్ డిడ్లో ఉపయోగిస్తాం, అది ట్రిక్. ఇప్పుడు నీడ్ మెయిన్ వెర్బ్గా, మరి మోడల్ వెర్బ్ ఉపయోగించినప్పుడు నీడ్ని నెగిటివ్గా మాత్రమే రాయాలి, నీడ్ నాట్ ప్లస్ V1, అదే స్ట్రక్చర్. క్వశ్చన్స్ రాసినప్పుడు పాజిటివ్ రాయొచ్చు, నీడ్ హీ గో, నీడ్ ఐ గో, నీడ్ దే గో అనొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి నీడ్ అనేది మోడల్ వెర్బా మెయిన్ వెర్బా అనేది ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఇక్కడ నీడ్తో మెయిన్ వెర్బ్గా పనిచేసినప్పుడు ప్రజెంట్లో రాయొచ్చు, పాస్ట్లో రాయొచ్చు, ఫ్యూచర్లో రాయొచ్చు. కానీ మోడల్ వెర్బ్గా పనిచేసినప్పుడు ఓన్లీ ప్రజెంట్ మీనింగ్లోనే రాయాలి తప్ప పాస్ట్ ఫ్యూచర్ అనేది రాయము, ఎందుకంటే రాయము. ఓకేనా, ఈ విధంగా మనము నీడ్ని ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే రెండింటి మీనింగ్ ఒకటే, కాకపోతే ఉపయోగించే యూసేజ్ మాత్రమే తేడా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.